ఇవాళ వీడియో వచ్చేసరికైతేనేమో పీసీ బిల్డ్ వీడియో తీసుకొచ్చినాను. చాలా రోజులు అయిపోయింది ఒక మంచి పీసీ బిల్డ్ తీసుకురాక. ప్రతిసారి కూడా పీసీ బిల్డ్ తీసుకొచ్చినప్పుడు ఏఎండి వాళ్ళే తీసుకొస్తున్నా, లేకపోతే ఇంటెల్ వాళ్ళే ఓల్డ్ పీసీ బిల్డ్ తీసుకొచ్చిన. ఈసారి కొంచెం ఏమంటారు కొత్తదే పీసీ బిల్డ్, కానీ ఏంటంటే మాత్రమే ప్రైస్ ఇంక్రీజ్ అయిపోయింది బై. ఒకసారి మీరు వీడియో పీసీ బిల్డ్ వీడియో చూడండి. అండ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. చాలా రోజుల తర్వాత ఒక మంచి పీసీ బిల్డ్ అయితే తీసుకొచ్చాను. ఈ ప్రాసెసర్ గురించి సపరేట్ ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో ఒకసారి చెక్ చేసుకోండి. కమింగ్ టు ఈ వీడియోలో చూపించే ఇన్ఫర్మేషన్ ఏదైతే మొత్తం అమెజాన్ నుంచి చూపిస్తాను, క్రియేట్ అమెజాన్ వాళ్ళకి. కానీ ఏంటంటే ఆఫ్లైన్లో ఒకసారి చెక్ చేయండి. ఇది ఆన్లైన్ జస్ట్ ఏంటంటే మీకు చూపించడానికి ఈ పార్ట్స్ ఉండేవి జర బాగుంటుందని నా అడ్వైజ్. ఏంటంటే ఒకసారి మీరు ఆఫ్లైన్లో స్టోర్స్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇంకొంచెం తక్కువ ప్రైస్ వచ్చే అవకాశం ఉంటే, లేకపోతే ఏమైనా బార్గెన్ చేసుకోవాలంటే మీరు ప్రైస్ కూడా బార్గెన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. కమింగ్ టు ఈ ప్రాసెసర్ ఏదైతుందో ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్ ప్రాసెసర్ కొత్తగా వచ్చేసింది అనుకో. 225F ప్రాసెసర్ అనమాట. ఎఫ్ ప్రాసెసర్ మనకు అదే తెలిసిందే, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు రాదు, సపరేట్ గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవాలి. సో గ్రాఫిక్ కార్డ్ కూడా ఉంది. ప్రైస్ చూసుకుంటే మాత్రం 15,390 అయితే ప్రైస్ వస్తుంది. కొన్ని స్టోర్స్లో నేను చెక్ చేసినట్టయితే 15,000 ఉంది, కొన్ని ఇట్లా 14,500కి వస్తుంది. సో 1000 రూపీస్ ఫ్లక్చువేట్ అయితే 14,500 నుంచి 15,500 మధ్యలో ప్రైస్ అయితే ఎక్కువ తక్కువ అవుతుంది. ప్రస్తుతానికి అమెజాన్లో ఉన్నాం కాబట్టి ఈ ప్రైస్ అయితే వెళ్తున్నాము. సో 15,390 అయితే ప్రైస్ ఏదైతే ఉందో యాడ్ చేసుకుందాం. 15,390 ప్రైస్ అయితే యాడ్ అయితే చేసేసుకున్నాము. అండ్ దీని తర్వాత మనకి సింపుల్గా ఏం లేదు, స్పెసిఫికేషన్ చూపించేస్తాను ఫస్ట్ అయితే. సో స్పెసిఫికేషన్స్లో చూసుకోవచ్చు. ఇక్కడ ఎఫ్ సిరీస్ ప్రాసెసర్ కాబట్టి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ రాదు. 10 కోర్స్ వస్తున్నాయి ఓవరాల్గా, 6 పర్ఫార్మెన్స్ కోర్స్, 4 ఎఫిషియన్సీ కోర్స్, టోటల్గా 10 కోర్స్ వస్తున్నాయి. అండ్ 10 థ్రెడ్స్తో పాటు కూడా వస్తుంది. ఎఫిషియన్సీ కోర్స్ బేస్ ఫ్రీక్వెన్సీ 2.7 GHz, టర్బో బూస్ట్ 4.4 GHz టర్బో బూస్ట్ అవుతుంది. పర్ఫార్మెన్స్ కోర్స్ యొక్క బూస్ట్ ఫ్రీక్వెన్సీ బేస్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 3.3 GHz, టర్బో బూస్ట్ చేసే 4.9 GHzకి వెళ్తుంది. ఇది 42 ఏమంటారు 42 MB క్యాష్ మెమరీ వస్తుంది. 65 వాట్స్ పవర్ కన్సంప్షన్, 120 వాట్స్ ఒక ఓవర్ క్లాకింగ్ చేసుకోవచ్చు. టర్బో బూస్ట్ అవుతుంది. ఏకి సంబంధించిన ఫీచర్స్ వస్తాయి. TSMC N3B టెక్నాలజీతో తయారు చేసిరన్నమాట. లిథోగ్రఫీ అంటారు. లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది. ఇంకొంచెం ప్రైస్ తగ్గే అవకాశం 1 ఇయర్ కదా. DDR5 6400 మెగా ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అయితే లేదు, వెబ్ సిరీస్ కాబట్టి ఏకి సంబంధించిన బేసిక్ ఫీచర్స్ అయితే వస్తున్నాయి. 13 టాప్స్ దాకా అయితే ఏ ఫీచర్స్ అయితే ఇచ్చేస్తుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది డైనామిక్ మీడియా ఇంటర్ఫేస్తో పాటు కూడా వస్తుంది. 4 వస్తున్నాయి. అండ్ ఇంటెల్ థండర్బోల్ట్ 6తో పాటు కూడా వస్తుంది. PCI 5.0, 4.0తో పాటు 2 కంపాటబుల్తో పాటు కూడా వస్తుంది. అండ్ PCI ఎక్స్ప్రెస్ రేంజ్ 24 లేన్స్తో పాటు కూడా వస్తుంది. LG 1851 సాకెట్. ఇన్స్ట్రక్షన్ సెట్ తీసుకుంటే SSD 4.1, SSD 4.2, AVX 2తో పాటు కూడా వస్తుంది. మీద అన్ని సెట్ ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. బాగుంది, మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. వాల్యూ ఫర్ మనీ అంటారా అంటే వాల్యూ ఫర్ మనీ మనకి ఇంటెల్ వాళ్ళది 12400F ఉండే కదా. సో అట్లనే అనుకోవచ్చు. ఒకవేళ ఇట్లా మీరు 10th జనరేషన్, 6th జనరేషన్ ఆర్ 9th జనరేషన్ ప్రాసెసర్లోనే అప్గ్రేడ్ చేసుకోవాలంటే మాత్రమే అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. నా అడ్వైజ్ అయితే ఇది 12, 13 ఆర్ 14 ఉంటే ఇట్లా మోస్ట్లీ పెద్దగా ఇంపాక్ట్ఫుల్ అయితే కాదు. సో 4-5 జనరేషన్స్ ఓల్డ్ CPU ఉందంటే అట్లాంటి వాళ్ళు తీసుకొని, లేకపోతే ఫస్ట్ టైం తీసుకుంటా అంటే ఇట్లా వాళ్ళు కూడా తీసుకోవచ్చన్నమాట. కాబట్టి ఈ ప్రాసెస్కి సంబంధించి కూలర్ చూసుకుంటే మాత్రం కూలర్ మాస్టర్ హైపర్ 212 వన్ ఆఫ్ ద ఓజీ గుడ్ CPU కూలర్స్ అనమాట. అన్ని సపోర్ట్ చేస్తుంది. LG 1851 సాకెట్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. పెద్దగా హర్డల్స్ ఏమి ఉండవు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ప్రైస్ చూసుకుంటే 1958 ప్రైస్తో పాటు కూడా వస్తుంది. యాడ్ అయితే చేసేసుకుందాము. 1958 ఉంది. నేను ఆఫ్లైన్లో చెక్ చేసినప్పుడు ఇది 2000 ఉంది భయ్. కొన్ని చోట్ల 2000 ఉంది, కొన్ని చోట్ల 2100 వస్తుంది. షాప్ని బట్టి ఉంటుంది. సో ఇది సింగిల్ ఫ్యాన్ వస్తుంది. హీట్ పైప్స్ చూసుకోవచ్చు. ఇక్కడ 4 హీట్ పైప్స్ వస్తున్నాయి. 6GB ఫ్యాన్ ఒకటి వస్తుంది అనమాట. సింపుల్ ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మాత్రం ర్యామ్ అనమాట. కోర్సర్ వెంజన్ 16GB ర్యామ్. యా ర్యామ్ గురించి ఏందన్నా అంటే నేను ఇక ఏం చెప్పలేను. ర్యామ్ గురించి ఇదే ప్రైస్ అనమాట. కోర్సర్ ఎందుకంటే మాత్రం జర ట్రస్టెడ్ బ్రాండ్ ఉంది. ఆఫ్లైన్లోకి వెళ్తే మీకు 17,000, 18,000 లోకల్ బ్రాండ్స్ వస్తున్నాయి. సో అదొకసారి చెక్ చేసుకోండి. కోర్సర్ ట్రస్ట్ ఉంటుంది. అండ్ ప్రైస్ అయితే నేనేం చేయలేను. 23,599 ఉంది. 23,599 ర్యామ్ యొక్క ప్రైస్. అది కూడా నేను ఇది 16GB తీసుకోమంటాను. నార్మల్గా అయితే 32GB చెప్పేటోను, కానీ ఇది 16GBది. ఇక ఏం చేస్తాను, ఇక ఏమన్నీ కూడా రాదు. నెక్స్ట్ మదర్ బోర్డ్ చూసుకుంటే మాత్రమే గిగాబైట్ B860M మదర్ బోర్డ్ అన్నమాట. ఈగల్ Wi-Fi 6 మదర్ బోర్డ్, మైక్రో ATXతో పాటు కూడా వస్తుంది. మదర్ బోర్డ్ బాగుంది. ఇక్కడ మీకు VRMస్కి మంచి హీట్ సింక్ వస్తుంది. IO షీల్డ్ కూడా మీకు పక్కకే ఉంది అన్నమాట. మొత్తం IO షీల్డ్ దాంతోపాటు వస్తుంది. ఇక్కడ వైఫై యాంటీనాస్ వస్తున్నాయి, మైక్
4 యూఎస్బీ పోర్ట్స్ వస్తున్నాయన్నమాట అవి. అండ్ ఇక్కడ పైన కూడా యూఎస్బీ పోర్ట్స్ వస్తాయి. అండ్ డిస్ప్లే పోర్ట్, హెచ్డిఎంఐ పోర్ట్తో పాటు కూడా వస్తుంది. అండ్ PS2 కనెక్టర్ వస్తుంది. ఇక్కడ వెంటిలేషన్ కూడా ఉంది, హీట్ వెళ్ళడానికి ఈథర్నెట్ పోర్ట్తో పాటు కూడా వస్తుంది. మదర్ బోర్డ్లో చూసుకుంటే 2 ర్యామ్ స్లాట్లు వస్తున్నాయి, పై యాక్సెప్టబుల్. మళ్ళీ ఇంకో 16 GB చేసుకొని 30 GB చేసుకోవచ్చు. అండ్ కిందకి చిప్సెట్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ అండ్ ఇక్కడ M.2 స్లాట్తో పాటు వస్తుంది. దానికి హీట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. బాగుంది బేసిక్గా సింపుల్ మదర్ బోర్డ్ అన్నమాట. 14,500 అని అంటే ఇంకా తీసుకోవచ్చు. ఈగల్ సీజ్ జర బాగానే ఉంటుంది, ప్లస్ వైఫైతో పాటు కూడా వస్తుంది కాబట్టి DDR5 ర్యామ్స్ కూడా ఓవర్క్లాకింగ్ చేసుకోవచ్చు. సో మదర్ బోర్డ్ కాడ బడ్జెట్ పెట్టచ్చు బై. ఈ VRM హీట్ సింక్తో పాటు కూడా వస్తుంది కాబట్టి 14,999 ప్రైస్ అనమాట. 14 అరే మొత్తం రీసెట్ అయినట్టుంది, ఒక నిమిషము. ప్రాసెసర్ది 15,390 ఉంది, 15,390. అండ్ దాని తర్వాత ఇది 1958. దాని తర్వాత 23,599 ఇది ర్యామ్ది, 23,599. ఇప్పుడు మదర్ బోర్డ్ 14,999, 14,111,199. చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఇది క్లియర్ బ్యాక్ స్పేస్ లేకపోతే క్లియర్ బటన్ క్లిక్ చేసేసాను. ర్యామ్ మదర్ బోర్డ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ స్టోరేజ్. ANSI స్పోర్ట్స్ వాళ్ళది 690 నియో ప్రో తీసుకు M.2ది. ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అని M.2 అంటే ఇంతకుముందు మదర్ బోర్డ్ ఇక్కడ హీట్ సింక్ ప్రొవైడ్ చేసి ఆ హీట్ సింక్ తీసేసి అక్కడ పెట్టుకోవచ్చు, హీట్ కూడా జర తగ్గిస్తారు. కానీ ఏంటంటే దీని కూడా ప్రైస్ ఎక్కువ. నార్మల్గా 512 GBది ఒకప్పుడు మీకు 2,500 3,000కి వచ్చేది, ఇప్పుడు డబల్ ప్రైస్తో పాటు కూడా వస్తుంది. 7639 ప్రైస్తో పాటు కూడా వస్తుంది. సో 76 ఇక్కడ ప్రైస్ ఎంత ఉంది, 7639. సో 7639 ప్రైస్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో బై తీసుకోవాలా వద్దా అంటే అది కూడా 512 GB తీసుకోవాలంటే బై తీసుకోండి. ఏం చేసానేమో హార్డ్ డిస్క్ అయితే కుదిరితే తీసుకోండి. హార్డ్ డిస్క్ మా అంటే 3,000 యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా. నా ఒపీనియన్లో బై వెయిట్ చేయండి ప్రస్తుతానికి అయితే మాత్రం. సో బేసిక్గా యావరేజ్ గేమింగ్స్ అయితే కూడా రన్ అయిపోతాయి. మాట ఒక 100 ఆర్ 200 100 కూడా 80 GB 100 GB మిగతా గేమ్స్ అవన్నీ సాఫ్ట్వేర్ అవన్నీ ఇన్స్టాల్ చేసుకున్నాక. కమింగ్ టు నెక్స్ట్ చూసుకుంటే గ్రాఫిక్ కార్డ్ బై. సో గ్రాఫిక్ కార్డ్ దీని ప్రైస్ కూడా ఇంక్రీజ్ అయింది. నార్మల్గా నేను ఒక 6 months బ్యాక్ అయితే ఇది 17,500 ఉండే, ఇప్పుడు 24,000కి వచ్చింది. సో కొంచెం స్లైడ్గా ఇంక్రీజ్ అయింది అనుకోవచ్చు. ఎందుకు ఇంక్రీజ్ అయిందంటే పెద్ద గ్రాఫిక్ కార్డులు ఏమి వస్తలేవు, అందరు తక్కువ మీద పడ్డారు. సెకండ్ థింగ్ ఏంటంటే దీనికి పవర్ సప్లై అవసరం ఉండదు. 6 GB వేరియంట్ 3060 వన్ ఆఫ్ ద గుడ్ కార్డ్స్ అంటే మీకు జర ట్రస్ట్ బాగానే ఉంటుంది, మంచి బిల్డ్ క్వాలిటీతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ ఇమేజెస్ కూడా చూసుకోవచ్చు టాప్లో. వితౌట్ ఎనీ పవర్ సప్లై మీకు 6 GB వస్తుంది, ఎక్స్ట్రా పవర్ సప్లై కూడా అవసరం లేదన్నమాట. సో అది 23,900 వస్తుంది. ఓకే 23,900. ఓకే ప్రైస్ ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుందా అంటే యా రే ట్రేసింగ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు రే ట్రేసింగ్ ఫీచర్స్ ఉన్నాయి, డీలర్స్ పార్టీ వస్తుంది కాబట్టి మేనేజ్ చేయగలుగుతా, కొన్ని గేమ్స్ అయితే ఆడగలుగుతా. నెక్స్ట్ పవర్ సప్లై. సో పవర్ సప్లై 650 watts పవర్ సప్లై తీసుకుంటాను. ఎందుకన్నా తక్కువ తీసుకోవచ్చు కాబట్టి ఈ ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ దగ్గర ప్రాసెసర్ అవుతుందో 150 watts పవర్ కన్సర్న్ తీసుకుంటుంది. సో అందుకే ముందు జాగ్రత్తగా 650 తీసేస్తున్నా, ఒక సేఫ్ జోన్ లిమిట్ ఉండడానికని. ఇది 80+ బ్రాంజ్ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. అండ్ నాకు తెలిసిన కాడికి ఇది 5 years ఏమంటే వారంటీతో పాటు వస్తుంది. సో ఇంటర్నల్గా లోపల ఇంటర్నల్గా ఇస్తున్నాయి అండ్ మల్టీమీడియా ఫ్యాన్తో పాటు వస్తుంది. నేను కూడా పర్సనల్ యూజ్ చేస్తాను. అండ్ ఇక్కడ పవర్ ఎంత పోతుంది, ఇన్పుట్ ఎంత, అవుట్పుట్ ఎంత, టోటల్ పవర్ ఎంత వస్తుంది అనేసి అయితే డీటెయిల్ ఇక్కడ చార్ట్ ఉంది, చార్ట్ కానీ చూసుకోవచ్చు. ప్లస్ 80+ బ్రాంజ్ సర్టిఫికేషన్ కాబట్టి మీకు మంచి స్టెబిలిటీతో పాటు కూడా వస్తుంది. ఓకేనా. అండ్ ప్రైస్ 5516 వస్తుంది. సో 5516 ప్రైస్ అనమాట. ఇది పవర్ సప్లైది. అండ్ దాని తర్వాత కూలర్ చూసుకోవచ్చు. కూలర్ డీసెంట్గానే అనుకోవచ్చు కానీ ఎయిర్ కూలింగ్ బాగానే అనిపించింది. ANSI స్పోర్ట్స్ క్యాబినెట్ది ఈ కూలర్ మాత్రం బాగానే ఉంది. ఫ్రంట్లో 2 కూలర్స్ వస్తే వెంటిలేషన్ కోసం జర కూలింగ్ కూడా బాగుంటాయి. వెనకాల నుంచి కూడా గాలి గుంజేసుకుంటారు. కూలింగ్ అయితే పోయి బాగా నాకైతే పోయి ప్రాబ్లం ఏం లేదు, మంచి ఎయిర్ ఫ్లోతో పాటు వస్తుంది. ప్లస్ నా PCBలో చాలాసార్లు ఈ క్యాబినెట్ గురించి చాలాసార్లు చెప్పినాను నేను. ప్రీ ఇన్స్టాల్ వస్తాయి, మీరు సపరేట్గా యాడప్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంటర్నల్గా చూసుకుంటే 160mm దాకా కూడా
పెట్టుకోవచ్చు. అండ్ 120 ఎంఎంబి 2 ఫ్యాన్స్ ఉన్న దాకా గ్రాఫిక్ కార్డ్ కూడా వాటర్ నోడ్ తీసుకోవచ్చు. అండ్ 340 ఎంఎం దాకా కూడా గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవచ్చు. సో ఓవరాల్గా రౌండ్ ఫిగర్ అనుకోవచ్చు. ఇక్కడ వెంటిలేషన్ నెట్ వస్తుంది, ముంగట నుంచి వచ్చి పైన నుంచి అది సైడ్లకి వెళ్ళిపోతుంది. మీకు పైన కూడా మెష్ వస్తుంది, పైన రీస్టార్ట్ పవర్ బటన్స్ వస్తున్నాయి. సో ఇదొకటి బాగా అనిపించింది. అండ్ పవర్ సప్లై బ్యాక్ సైడ్ ఇట్లా కింద పెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఇది అండ్ క్యాబినెట్ యొక్క ప్రైస్ చూసుకుంటే మాత్రం 3129 ఉంది. సో 3129 వస్తుంది, 3129. సో ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఎంత పడుతుందని ఎంత అనుకుంటే యాడప్ చేసేస్తే ₹1,00,000 అవుతుంది, 96,130 అవుతుంది. సో ఇంత ముందుకి ఇది ప్రైస్ ఇంక్రీజ్ కాకముందుకు ఎంత పడుతుందనా అంటే విత్ గ్రాఫిక్ కార్డు కాడ మీకు జెన్యున్ చెప్తున్నా కదా, ప్రాసెసర్ కార్డ్ అయితే మా అంటే ఇది ఒక 2,000 అనుకోవచ్చు. ప్రాసెసర్ కార్డ్ మీకు 2,000. ఇక్కడ మాత్రం మరి ఘోరం భయ్. ర్యామ్ నిన్ను చూసిన కాడికైతే 11,000 ఉండే, 11-12,000 మధ్యలో వస్తుండే. సో 15,000 పెట్టుకున్నా సరే కూడా డబుల్ ప్రైస్ అనుకోండి భయ్. సో ఒక 10,000 ఇది ఒక 10,000 అంటే 12,000. అండ్ మోస్ట్లీ వైఫై సిరీస్ కాబట్టి 1,000 పెట్టుకోండి, 15,000. స్టోరేజ్ కాడ మాత్రమే చాలా ఇంక్రీజ్ అయినాయి. 4,000 కూడా కాదు, 3,000 వచ్చేది 3,000 4,000 ఎక్స్ట్రా పెట్టుకోండి. అదొక 13,000 ఎక్స్ట్రా, ఇదొక 4,000 ఎక్స్ట్రా, అంటే 13 and 17,000. అండ్ కమింగ్ టు గ్రాఫిక్ కార్డ్లకు కూడా, గ్రాఫిక్ కార్డ్ల కాడ నేను చెక్ చేసిన కాడికి ఇన్ జనరల్గా ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు ఒక 500,000 ఇంక్రీజ్ అయితే యాక్సెప్టబుల్. కానీ ఇక్కడ ఏంటంటే మాత్రం 23,000 ఎంత అంటే 24, ఇది ఒక 4,000, 24 అంటే అదొక 7,000, 17,000. సో 7 అంటే 3, 24,000, 17, 24,000 అవుతుంది. ప్లస్ పవర్ సప్లై కార్డ్ ఒక 500 ఇంక్రీజ్ అయింది. సో మార్జినలే. అండ్ క్యాబినెట్ కార్డ్ కూడా ఒక 100-200 ఇంక్రీజ్ అయ్యి ఇక్కడ బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. ఆఫ్లైన్లో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది క్యాబినెట్ది. సో ఇది రెండు బ్యాలెన్స్ అయిపోతుంది. పవర్ సప్లైకి అండ్ క్యాబినెట్కి బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. సో రౌండ్ ఫిగర్ అవుతుంది ఇక్కడ. సో సింపుల్ చెప్పుకోవాలంటే 24,000 ఏదైతుందో ఎక్స్ట్రా యాడప్ అయింది అనుకోవచ్చు. సో 24,000 మైనస్ అంటే ఇంకొక దాంట్లో సిఏఎల్సి అంటే ఓపెన్ చేసి చూద్దాము. ఇంకో దాంట్లో ఇక్కడ ఎంత పడుతుంది, 96,130 కదా. సో 96,130 మైనస్ ఒక 24,000. ఓకేనా. ఎంత పడుతుంది, 72,130 రూపీస్ అయితే పడుతుంది. సో యాక్చువల్లీ చెప్పుకోవాలంటే 72,000 కాదు, 70,000 రావాల్సింది. మనం ఆఫ్లైన్లోకి వెళ్తే ఇట్లా 2,000 డిస్కౌంట్ అయితే ఇస్తారు వాళ్ళు. సో ఇదనమాట ఇప్పుడున్న సిచ్యువేషన్. ఒక మార్కెట్లో మీరు ఒక పీసీబీలు పెడితే ఇట్లా మీకు 25,000 రూపాయలు ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది అన్నమాట, ప్రైస్ ఇంక్రీజ్ కావడం వల్ల. ఈ ప్రాసెసర్ పై డీసెంట్గా ఉంది, తీసుకొచ్చాను అయితే రికమెండేషన్ అయితే చేస్తాను. సో వాల్యూ ఫర్ మనీ. అండ్ మీ ఒపీనియన్స్, క్వశ్చన్స్, ఇంకేమైనా రికమెండేషన్ చేయాలంటే కింద కామెంట్ చేయండి, రిప్లై అయితే చేస్తాను. సో పీసీబీలు చూసారు కదా. సో నాకైతే మాత్రం ఒక దిక్కు సాటిస్ఫాక్షన్ ఉంది, ఇంకో దిక్కు బాధ అనిపించింది. సో సాటిస్ఫాక్షన్ ఏంటంటే మాత్రమే లేటెస్ట్ హార్డ్వేర్ ఉంది, గ్రాఫిక్ కార్డ్ పాతది కానీ ప్రాసెసర్ మిగతా మదర్బోర్డ్లు అన్నీ జర బాగానే ఉన్నాయి. ప్రైస్ స్టోరేజ్ కాడ, ర్యామ్ కాడ, గ్రాఫిక్ కార్డ్ కాడ ప్రైస్ ఇంక్రీజ్ అయింది కాబట్టి 90,000 కంటే ఎక్కువ బిల్ అయితే వచ్చింది. యాక్చువల్గా అయితే ఇట్లా మీకు 70,000 అట్లా రావాల్సింది, 25,000, 24,000 అట్లా ప్రైస్ ఇంక్రీజ్ అయిందనమాట. జనరల్గా అన్నిటికీ ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయింది. సో దానివల్ల పీసీబీలో అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. సో ఇంతకుముందు కూడా చెప్పినట్టు ఇప్పుడు చెప్తున్నట్టు ఆఫ్లైన్లో ఒకసారి ట్రై చేయండి. ఆఫ్లైన్లో మీకు లోకల్ సెల్లార్స్ ఉంటారు కదా. సో లోకల్ సెల్లార్స్లో కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఆన్లైన్ చెక్ చేసుకొని మీకు తక్కువకి ఎక్కడ దొరుకుతుంది అక్కడ పర్చేజ్ చేసుకునే అయితే ఒక అడ్వైస్ అయితే చేస్తున్నాను. ఇంత లెంత్ వీడియో ఇక్కడ దాకా చదువుతూ ఇష్యూలో వాళ్ళందరికీ థ్యాంక్స్. మనం నెక్స్ట్ వేలా కలుసుకుందాం.